హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మోరన్ హర్షిని. ఈరోజు మీ అందరికీ కూడా ఒక స్పెషల్ గెస్ట్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నానండి. ఎందుకంటే సొసైటీ నుండి ఎప్పుడూ ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ట్రాన్స్ కమ్యూనిటీ అనగానే జనాలకి గుర్తొచ్చేది ఏంటి అంటే ఒక బెగ్గింగ్ చేసుకునే పర్సన్ గాను, ఒక సెక్స్ వర్క్ చేసుకునే పర్సన్ గాను గుర్తొస్తారు. కానీ ప్రజెంట్ జనరేషన్ చాలా వరకు మారిందండి. ట్రాన్స్ కమ్యూనిటీ, ట్రాన్స్ పర్సన్ అనగానే జాబ్ చేసుకుంటూ రెస్పెక్టబుల్గా బ్రతికే వాళ్ళు సొసైటీలో చాలామంది ఉన్నారు. లైక్ మీ రీసెంట్గా మన సీఎం రేవంత్ రెడ్డి గారు ట్రాఫిక్ సిగ్నల్స్లో వాలంటీర్స్గా ట్రాన్స్ కమ్యూనిటీని తీసుకున్నారు. దానికి ముందే ట్రాన్స్జెండర్స్ మల్టిపుల్ సెక్టార్స్లో జాబ్ చేసుకుంటూ ఉన్నారు. చదువుతో సంబంధం లేకుండా నేను ఎక్కువ చదువుకోకపోయినా తక్కువ చదువుకున్నా కూడా గౌరవంగా బ్రతకాలి, నేను జాబ్ చేసుకొని బ్రతుకుతానని కష్టపడి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేకుండా తను ముందుకు వచ్చేసి ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో జాబ్ చేస్తూ ట్రాన్స్ కమ్యూనిటీకి ఆదర్శంగా నిలుస్తున్నటువంటి ట్రాన్స్జెండర్ శ్రీవాణితో ఈరోజు ముచ్చటించబోతున్నాం. తనతో ముచ్చటించి తన లైఫ్ స్టైల్ ఎలా ఉంది, తను జాబ్ తెచ్చుకోవడానికి ఎంత స్ట్రగుల్స్ పడింది, తన జాబ్ ఎలా ఉంది, మరిన్ని విశేషాలన్నీ తనతో మాట్లాడి తెలుసుకుందాం. మరి ఆలస్యం ఎందుకు, మన గెస్ట్ని మీట్ అవుదామా? హాయ్ శ్రీవాణి, ఎలా ఉన్నావు? బాగున్నానండి, మీరు బాగున్నారా? నేను బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. సో మచ్. ట్రాన్స్ కమ్యూనిటీ నుండి ఒక జాబ్ చేసుకుంటూ రెస్పెక్టబుల్ గా బ్రతుకుతున్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. నేను న్యూస్ పేపర్స్ లో, టీవీ ఛానల్స్ లో, పెద్ద పెద్ద శాటిలైట్ ఛానల్స్ లో కూడా నీది స్టోరీ చూసాను. నీకు జాబ్ రావటం ఖమ్మంలో హాస్పిటల్లో. సో ఈ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? నువ్వు చేస్తున్న జాబ్ ఏంటి, నీ ప్రొఫెషన్ ఏంటి, అసలు రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయి? నేను గవర్నమెంట్ హాస్పిటల్లో జాబ్ చేస్తున్నందుకు సో హ్యాపీ. నేను ఒక అవుట్ సోర్సింగ్ పోస్ట్ నుంచి, అటెండర్ పోస్ట్ నుంచి ఒక అవుట్వర్డ్ ఇన్వర్డ్ సెక్షన్ వరకు వచ్చాను. చాలా ఇక్కడ ఉన్న స్టాఫ్స్ కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా బాగా చూసుకున్నారు. సో ఫుల్ హ్యాపీ. నేను అనుకున్న దానికంటే ఎక్కువ, ఊహించిన దానికంటే ఎక్కువ, అనుకున్న దానికంటే ఎక్కువ. ఫస్ట్ ఏ పోస్ట్ లో జాయిన్ అయ్యావు? సబార్డినేట్ గా జాబ్ వచ్చింది. సబార్డినేట్ నుంచి నేను వాళ్ళకి తెలియాలనేసి ఇన్వర్డ్ అవుట్వర్డ్ సెక్షన్ చేశాను. ఓన్లీ అంటే రికార్డ్ అసిస్టెంట్ స్థాయికి ఎదిగాను. ఎలా ఉంది నీ జాబ్? అంటే ఏమేమి పని చేయాల్సి వచ్చేది అందులో? ఫస్ట్ సబార్డినేట్ అంటే మామూలుగా కొంచెం ఏదైనా ఫైల్స్ ఇవ్వటము, కొంచెం అలా కొంచెం ఏదైనా తీసుకురమ్మంటాం అలా. దాని నుంచి నాకు ఒక సెక్షన్ ఇచ్చి నన్ను ఒక దగ్గర కూర్చోబెట్టి, నాకు ఇన్వర్డ్ అవుట్వర్డ్ సెక్షన్ అనమాట. ఏదన్నా మనం పంపించాలంట, పంపించడానికి లేదని ఏదైనా వచ్చినా చూసి తీసుకోవడానికి ఇన్వర్డ్ అవుట్వర్డ్. ఓకే, ఈ జాబ్ ఎలా వచ్చింది నీకు అసలు? నేను మా బ్రదరు నోటిఫికేషన్ పడితే మా బ్రదర్ అప్లికేషన్ చేశారు. అసలు ట్రాన్స్జెండర్ కి ఇస్తారా, నేను ఒక మేల్ కాదు ఒక ఫీమేల్ కాదు, నాకు ఇస్తుందా, నా జెండర్ వేరే కదా, సమాజంలో మనకు కూడా జాబ్ ఇస్తారా అనేసి అనుకున్నాను. అనుకోకుండా వచ్చింది. సో హ్యాపీ. నువ్వు అప్లై చేసినప్పుడు, ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నీ జెండర్ ని వాళ్ళు ఐడెంటిఫై చేసి ట్రాన్స్జెండర్ అని వివక్ష చూపటం అలాంటివి ఏమైనా జరిగినాయా? లేదు మ్యామ్, అంటే వెళ్ళాము, ఇంటర్వ్యూస్ కి పిలిచారు. పిలిచి వాళ్ళు కూడా అన్నారు, మీకు కూడా ఒక జాబ్ ఇవ్వాలి, మీకు కూడా సమాజంలో ఒక గౌరవం లాగా మీరు బతకాలి, అందుకని అనేసి చేస్తారా మీరు అంటే, చేస్తాం సార్, ఏ జాబ్ ఇచ్చినా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము, మీరు ఇచ్చి చూడండి మేము ఎలా చేస్తాము, సమాజంలో ఎలా మేమేంటో నేను నిరూపిస్తానన్నాను. అలానే నిరూపించాను. ఓ సూపర్ సూపర్ సూపర్. సో నీ పర్సనల్ లైఫ్ లోకి వస్తే, నువ్వు పుట్టి పెరిగింది ఎక్కడ? నేను పుట్టి పెరిగింది మాది గట్టసింగారము, కూసుమంచి మండలం, ఖమ్మం జిల్లా. మా ఫ్యామిలీ, అమ్మ వాళ్ళందరూ ఇక్కడే ఖమ్మంలోనే సెటిల్ అయ్యారు. ఇప్పుడు ఖమ్మంలోనే అందరు సెటిల్ అయిపోయారు. ఓకే. సో నువ్వు ట్రాన్స్ గా నువ్వు ఎప్పుడే ఏ ఏజ్ లో ఐడెంటిఫై చేసుకున్నావు? నేను 7th క్లాస్ లో మ్యామ్, 7th క్లాస్ అప్పుడు 16 years 7th క్లాస్ లో. సో మన ట్రాన్స్ కమ్యూనిటీ అందరికీ కూడా మోస్ట్ ఆఫ్ ది ఆ ఏజ్లోనే మనకి స్కూల్ నుండి, సొసైటీ నుండి డిస్క్రిమినేషన్ ఫేస్ అవుతూ ఉంటుంది. స్కూల్స్లో పిల్లలు ర్యాక్ చేయడం కానీ, సొసైటీ నుండి కానీ, ఆ డిస్క్రిమినేషన్ ఫేస్ చేయలేక చాలామంది మిడిల్ డ్రాప్స్ అయిపోతుంటారు చదువుకుండా. నీ స్కూల్స్లో, మీ విలేజ్లో, మీ ఊర్లో నువ్వు ఫేస్ చేసిన ఇన్సిడెంట్స్?
నేను చాలా ఫేస్ చేశాను మ్యామ్. చాలా అంటే చాలా ఫేస్ చేశాను. ఒక ఎక్కడికి వెళ్ళినా కూడా నువ్వు అలా నువ్వు ఇలా అయినా కూడా నేనేంటో నేను నిరూపించాలి, చదువుకోవాలి, నేనేంటో తెలియాలనేసి డిగ్రీ వర్క్ చేశాను నేను. డిగ్రీ వర్క్ చేసిన తర్వాత కూడా డిగ్రీలో కూడా ఇలా అని తెలిసిపోయి పక్కన ఉన్న స్టూడెంట్స్ బాయ్స్ నన్ను బాగా హేళన చేసి బాగా ఇబ్బంది పెట్టడం వల్ల నేను డిగ్రీ కూడా డిస్కంటిన్యూ చేశాను. డిగ్రీ కంటిన్యూలో ఒక సబ్జెక్ట్ వరకు ఆగింది, పూర్తిగా డిగ్రీ కంప్లీట్ చేశాను. ఇక బయట చుట్టుపక్కల వాళ్ళు కూడా నువ్వు అలా నువ్వు ఇలా సమాజంలో అలా ఇలా అనేసి కూడా చాలా ఎదుర్కొన్నా నేను. మా ఫ్యామిలీ నుంచి కానీ మా చుట్టుపక్కల బాబాయిలు కానీ పిన్ని వాళ్ళ రిలేషన్ ఎవ్వరు కూడా యాక్సెప్ట్ చేయలేదు. చాలా అంటే చాలా ఫేస్ చేస్తాను నేను. తల్లిదండ్రుల రెస్పాన్స్ ఎలా ఉండేది? తల్లిదండ్రులు కూడా అమ్మ వాళ్ళు కూడా నువ్వేంటి ఇలా ఉన్నావు, ఏంటి ఇలా చేస్తున్నావు, నన్ను వాళ్ళు ఇలా అంటున్నారు, నేను ఇలా అంటున్నారు అంటే నేను అలా ఇలా అంటున్నారంటే మంచిగా చెడైనా వాళ్ళు చూస్తారా నేను చూస్తానా? వాళ్ళకి భయపడతారంటే నా ఫీలింగ్స్ ఇలా ఉన్నాయి, నా లైఫ్ ఇలా ఉంది కాబట్టి ఇలా ఉన్నాను. నాకు కూడా ఒక అమ్మాయి లాగానా లేకపోతే ఒక అబ్బాయి లాగానే ఉండాలని ఉంటది, కానీ నాకు ఇట్లా మధ్య రకంగా ఇట్లా తేడాలాగా ఉండాలని నాకు ఎందుకు అనిపిస్తుంది అని డిస్కషన్ చేస్తుంది. చాలా 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 అంటే చాలా బాధలు. ఇప్పుడు కొట్టడం అరెస్ట్ చేయటం అలాంటివి ఏమన్నా? కొట్టడం ఏం లేదు, అలా చేయటం అయితే ఏం లేదులే, కానీ చిన్న చిన్న డిస్కషన్లు గొడవలు బాగా చేయటం అది. సో డిగ్రీ తర్వాత నీ జర్నీ ఎక్కడికి వెళ్ళిపోయింది? డిగ్రీ తర్వాతకి మా కమ్యూనిటీ వాళ్ళ దగ్గరకు వచ్చాను. మా కమ్యూనిటీకి వచ్చిన తర్వాత చాలా చాలా అంటే చాలా ఫేస్ చేస్తాను నేను, ఎన్నో కష్టాలు. బాధపడక, ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్ జీవితం కూడా ఒక అగాధం నుండే వస్తాము, ఎన్నో ఫేస్ చేసుకొని ఎన్నో వచ్చాము. ఈరోజు నువ్వు ఎంతోమందికి ఆదర్శంగా ఉన్నావు, ఎంతోమందికి మార్గదర్శకంగా ఉన్నావు. నువ్వు ధైర్యంగా ఉండాలి, ఏడవకూడదు. సో కమ్యూనిటీలోకి వచ్చిన తర్వాత కమ్యూనిటీ నుండి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? సర్జరీ కమ్యూనిటీలో చాలా అంటే చాలా బాధలు పడ్డాను. నాకు తెలియదు కదా ఈ ఫీల్డ్ లోకి వస్తే ఇలా లైఫ్ ఉంటది, ఇలా ఉంటది అనేసి తెలియదు. నాకు తెలిసి తెలియని వయసులో కమ్యూనిటీకి వచ్చాను. ఫ్యామిలీ దూరం. ఏ వయసులో వచ్చారు? డిగ్రీ అయిపోగానే 19 years లో వచ్చేసాను. 19 years లో వచ్చేసాను. ఫ్యామిలీ దూరం అయిపోయింది, అందరూ దూరం అయిపోయారు. ఆ బాధను ఫేస్ చేసుకొని ఏడవకు. నాకు బాధ అనిపిస్తుంది నిన్ను చూస్తుంటే. నేను చిన్నప్పుడు నేను అలా చూసుకున్నాను. అలానేది మోస్ట్ ఆఫ్ ది ట్రాన్స్ కమ్యూనిటీ వెనక ప్రతి ఒక్కరి జీవితం ఒక కథే, ఒక జీవితమే, అంధకారమే, బాధ, ఏడుపు లేకుండా, కన్నీళ్లు లేకుండా జీవితం సాగించిన ట్రాన్స్ వాళ్ళు ఎవరు లేరండి. శ్రీవాణి ఇప్పుడు ఈరోజు ఇంత సక్సెస్ అయినప్పటికీ కూడా తన చైల్డ్హుడ్, తన బాల్యం కూడా కన్నీటితోనే గడిచింది. చూడొచ్చు, ఒక్కసారి రిమైండ్ చేయగానే ఎంత ఏడుస్తుందో తన బాధ. సో కమ్యూనిటీలోకి వచ్చిన తర్వాత నువ్వు సర్జరీ ఎలా చేసుకున్నావు? సర్జరీ ఇక్కడికి వచ్చాక ఒక 6 months తర్వాత కొంచెం నా సొంత ఖర్చులు నా మనీతోనే నేను ఇట్లా పొదుపు చేసుకొని ఇలా చేసుకొని నాకు ఇలా బతకాలి, ఇలా చేయాలి, ఇలా గైడెన్స్ ఇచ్చే వాళ్ళు కూడా ఎవరు లేరు. అలానే నా తెలివితేటలతోని నా సొంత ప్రయత్నంతోనే నేను చేసుకున్నాను. కనీసంకి తినడానికి కూడా, కడుపు నిండా తినడానికి కూడా తిండి లేకుండా స్థాయిలో పెరిగాను కమ్యూనిటీలో. అయ్యో అయ్యో, బాధపడకు, ధైర్యంగా ఉండాలి. సర్జరీ అయిపోయిన తర్వాత నీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? సర్జరీ అయిపోయిన తర్వాత కొంచెం పర్లేదు, ఇంకా నా తెలివితేటలతోని కొంచెం బయట చూసే కమ్యూనిటీ, బయట కల్చర్ చూసి ఇంకా నేను నేర్చుకున్నాను చాలా వరకు. ఇంకా నా సొంత తెలివితేటలతోనే పైకి. అసలు నీకు జాబ్ చేయాలి కమ్యూనిటీలో, నేను కమ్యూనిటీ అంటే పారంపర్యంగా వస్తున్న వృత్తులు కాకుండా నేను జాబ్ చేసుకోవాలి, నేను గౌరవంగా బ్రతకాలి అనే ఆలోచన నీకు ఎందుకు మొదలైంది? నాకు నేను సర్జరీ అయిపోయిన తర్వాత నేను ఒక ఫీమేల్ లాగా అయ్యాను. నేను కూడా ఒక అమ్మాయి లాగా జాబ్ చేయాలి, సమాజంలో ట్రాన్స్ ఉమెన్ లాగా నేను జాబ్ చేయాలి అనే నా గోల్ ఉంది. ఆ గోల్ ప్రకారం జాబ్ చేస్తాను. ఫస్ట్ స్టార్టింగ్ జాబ్స్ కోసం ట్రై చేస్తున్నప్పుడు నిన్ను వ్యతిరేకించడం, నిన్ను డిస్క్రిమినేట్ చేయటం, జాబ్ లేదు అనటం అలాంటివి ఫేస్ చేస్తావు?
ఇంకా 2-3 చోట్ల వెళ్ళాను. చేస్తే మీకు ట్రాన్స్జెండర్ కి జాబ్ ఇవ్వటమా, మేము జాబ్ ఇస్తే మీ పక్కన వాళ్ళు అలా ఇలా అంటారు, మీకు జాబ్ ఇస్తే ఎలా ఏంటి అనేసి చాలా మంది హేళన చేశారు. వాళ్ళు హేళన చేయడం వల్లనే ఇక మేము ఎప్పటికీ భిక్షాటనే చేసుకోవాలి, భిక్షాటనే మాకు ఆధారం అనేసి అనుకున్నాను. కానీ ఒక గొప్ప వరం వచ్చింది, ఆ గొప్ప అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకున్నాను. సో హ్యాపీ. చాలా మంది సొసైటీలో మనల్ని ప్రశ్నిస్తూ ఉంటారు శ్రీవాణి, వాళ్ళకేంటి ఈజీగా మనీ వస్తుంది, భిక్షాటనకి వెళ్తారు, డిమాండ్ చేస్తారు అని అనుకుంటారు. దాని వెనుక ఎంత బాధ ఉంటుంది, దాని వెనుక ఎంత పెయిన్ ఉంటుందో నీ మాటల్లో నీ కన్నీళ్ళలో అర్థమవుతుంది. నువ్వు ఎప్పుడన్నా భిక్షాటనకి వెళ్ళినప్పుడు, ఇలాంటివి వెళ్ళినప్పుడు నువ్వు ఏమైనా అవమానాలు, బాధలు, ఇన్సల్ట్ ఫేస్ చేసావా? ఇప్పుడు ఈ ఫీల్డ్లోకి వచ్చాక ట్రాన్స్జెండర్స్ అనేది ఓన్లీ బెగ్గింగే అనేసి సమాజంలో కూడా అందరూ కూడా అలానే అంటున్నారు. ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ వచ్చేసి వర్క్ ఏంటి, బెగ్గింగే. అంటే గృహ ప్రవేశాలకు వెళ్ళి వాళ్ళ బ్లెస్సింగ్ చూడడానికి, లేదా ట్రైన్కి వెళ్ళినా, సెక్స్ వర్క్ చేసినా, ఏ వర్క్ చేసినా, ఏ పని చేసినా కూడా ఇబ్బంది ఉంటుంది మేము. సో దేనికి దానికే. ఒకవేళ కొంతమంది ఏమంటారు, ఇలా అడుక్కునే బదులు ఏదైనా జాబ్ చేయొచ్చు కదా, నీ కాళ్ళు చేతులు మంచిగానే ఉన్నాయి కదా, నువ్వు అమ్మాయి లాగానే ఉన్నావు కదా, ఏమైంది, నువ్వు పని చేసుకొని బతకొచ్చు కదా అని అంటే, మేము అనేది పని చేసుకొని బతుకుతాం మేము, కానీ మాకు జాబ్ ఎవరిస్తా లేదు కదా. అవును, మాకు జాబ్ ఇస్తే మేము చేస్తాం అనేసి చెప్తున్నాం. అవును, పని చేసుకొని బ్రతకొచ్చుగా అన్నవాడిని వాళ్ళ ఇంట్లో పని మనిషిగానో వంట మనిషిగా జాబ్ ఇవ్వమంటే ఇస్తాడా? అలా ఇవ్వడు అనే వాళ్ళే ఉన్నారు కానీ ఇచ్చేవాళ్ళు లేరు. ఎవరైనా ఇవ్వడానికి ముందుకు వచ్చినా కూడా వాళ్ళని కూడా బ్లేమ్ చేస్తారు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు మన ట్రాన్స్ కమ్యూనిటీకి ట్రాఫిక్ వాలంటీర్స్ గా మన రాష్ట్ర వ్యాప్తంగా జాబ్స్ ఇచ్చారు. దాన్ని వ్యతిరేకించే మనుషులు కూడా ఉన్నారు చాలా మంది అంటున్నారు, వాళ్ళకి జాబులు ఇస్తే మేము ఇన్ని రోజులు కష్టపడ్డాము, మేము ఇన్ని రోజులు వెయిట్ చేసాము, మేము ఇన్ని రోజులు ట్రైనింగ్ చేసాము, మా టైం అంతా వేస్ట్ అయిపోయింది కదా, మరి మా పరిస్థితి ఏంటని కూడా ఎదురు తిరిగిన వాళ్ళు ఉన్నారు. అవును ఉన్నారు. అంటే అమ్మ పెట్టదు అడక్క తిన్నదు అన్నట్టుగా వీళ్ళు వినరు. మరి మీరు ఎందుకు చేస్తారు అని మనల్ని ప్రశ్నిస్తారు. ఎవరన్నా వచ్చి సహాయం చేసి గౌరవంగా బ్రతకడానికి మార్గం చూపిస్తే మళ్ళీ దాంట్లో కూడా విమర్శలు వ్యక్తిస్తారు. ఈ జాబ్స్ పట్ల మీ ఒపీనియన్ ఏంటి? నీకు ఎలా అనిపించింది మన ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళకి ఇన్ని జాబ్స్ రావడం? రేవంత్ సార్కి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా నేను. సో హ్యాపీ. ఇలాగనే అందరికి కూడా ప్రతి ఒక్క ట్రాన్స్ ఉమెన్ కి వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి, ఏమేమి చదువుకున్నారో వాళ్ళ చదువును బట్టి, వాళ్ళ ఎడ్యుకేషన్ బట్టి ఎవరికి తగ్గట్టు వాళ్ళకి జాబ్ ఇస్తే ఇంకా సో హ్యాపీ. సమాజంలో కూడా బెగ్గింగ్ అనేది ఉండదు, అందరూ కూడా ట్రాన్స్ ఉమెన్స్ మంచి జాబ్ చేసుకునే పొజిషన్ లో ఉంటారు. అవును. ఇప్పుడు నువ్వు ఈ జాబ్ చేస్తూనే ఇంకా వేరే జాబ్స్ కి ఏమైనా ట్రై చేస్తున్నావా? చేస్తున్నాం మ్యామ్, కన్ఫర్మ్ గా. ఏ జాబ్ అయినా, రెగ్యులర్ జాబ్స్ ఏదైనా సరే, గ్రూప్ 2 కానీ, కానిస్టేబుల్ ఎగ్జామ్స్ కానీ, రైల్వే పోస్ట్ లో కానీ, బ్యాంక్ లో కానీ, పోస్ట్ ఆఫీస్ లో కానీ, ఏదైనా ఎనీ జాబ్స్ కి నేను ట్రై చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఏ జాబ్స్ వస్తే ఆ జాబ్ చేయాలని నేను అనుకుంటున్నాను. డెఫినెట్లీ ఆల్ ది వెరీ బెస్ట్. నీకున్న కోరికకి నువ్వు మంచి జాబ్ చేసి ఒక రెస్పెక్టబుల్ పొజిషన్, గ్రూప్ 2 కి మంచిగా ప్రిపేర్ అవ్వు. ట్రాన్స్ కమ్యూనిటీలో కూడా ఒక గ్రూప్ 2 ఎగ్జామ్ పాస్ అయ్యి ఒక మంచి పొజిషన్లో ఎంఆర్ఓ లైక్ కలెక్టర్ లెవెల్లో ఉన్న ట్రాన్స్ ని చూడాలని ఉంది మన తెలంగాణ నుండి. అది నువ్వే అవ్వాలని నేను కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్. ఇకపోతే నువ్వు డిగ్రీ డిస్కంటిన్యూ చేసి కమ్యూనిటీలోకి వచ్చావు కదా, ఫేస్ చేయకుండా. డిగ్రీ ఎప్పుడు కంటిన్యూ చేస్తావు మళ్ళీ? డిగ్రీ కంప్లీట్ చేయలేదు మేడం, ఇక ఒక సబ్జెక్ట్ ఆగిపోయింది. 2016 లో కంప్లీట్ అయిపోయింది. అప్పుడు క్లోజ్ చేశాను. ఇక నా ఫీలింగ్స్ నా అనుకున్నంగా లేకపోవడం వల్ల చేయలేకపోయాను. ఇక కమ్యూనిటీలకు వచ్చేసాను. ఇక మళ్ళీ బయటికి వెళ్ళేసి చేద్దామంటే మీరు అలా ఇలా అంటారు కదా, ఎగ్జామ్కి అప్పుడు అంతా తెలియకపోతే ఇంకా స్టాప్ చేసేసాను. ఓకే. అంటే ఇప్పుడు డిగ్రీ ఒక సబ్జెక్ట్ అట్లా బ్యాలెన్స్ గా ఉండిపోయిందా? ఒక సబ్జెక్ట్ బ్యాలెన్స్ ఉంది. సో నా సజెషన్ ఏంటంటే నువ్వు డిగ్రీ ఆ సబ్జెక్ట్ కూడా డిస్టెన్స్ లో కాలేజ్ యజమానితో మాట్లాడి అది కూడా కంప్లీట్ చేస్తే బెటర్ ఉంటుంది. నేను సపోర్ట్ చేస్తాను దీనికి. కాలేజీకి వెళ్దాం, నేను వస్తాను, అది కూడా చెయ్యి. ట్రై చేస్తున్నా మేడం, నేను కూడా ట్రై చేస్తూనే ఉన్నాను. ఇంకా ఏదైనా అవకాశం ఉంటే, కాకపోతే చాలా ఇయర్స్ అయిపోయింది కాబట్టి కొంచెం కాని పని అనేసి అంటున్నారు. ఒకవేళ అయితే ఖచ్చితంగా రాస్తాను ఎగ్జామ్. అలా ఏం కాదు, ఎన్ని ఇయర్స్ అయినా కూడా నువ్వు ఆ కాలేజీలో చదువుకున్నావు కాబట్టి, ఒక సబ్జెక్ట్ ఉంది కాబట్టి డెఫినెట్లీ సప్లిమెంటరీ రాసుకునే అవకాశం ఉంటుంది. అలా లేదు అంటే డిస్టెన్స్ త్రూ కూడా రాసుకోవచ్చు. మనం దీనికి సొల్యూషన్ అనేది వెతుకుదాము. ఓకే మేడం.